మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచారా? వేగంగా జనాల్లోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారా? వరుస కార్యక్రమాలు చూస్తే అలాంటి అనుమానమే కలుగుతుంది. దాదాపు ఏడాది పాటు ఆయన చాలా సహనంతో సాగారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోయింది అని చెబుతూనే అనేక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. నిత్యం తన కార్యాలయంలో సమీక్షలు, సమావేశాలు, పార్టీ పరమైనటువంటి కార్యకలాపాలకు మాత్రమే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా వేగంగా అడుగులేసే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక గడిచిన 10 రోజుల్లోనే చూస్తే పొదిల్లో పర్యటన, సత్తెనపల్లిలో పర్యటన, ఈ రెండు కూడా సంచలనంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద స్థాయిలో చర్చకు అవకాశం ఇచ్చాయి. పొదిలి పర్యటన అడ్డుకునే ప్రయత్నం చేయడం ద్వారా అక్కడ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ శ్రేణుల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. దాంతో సత్తెనపల్లి పర్యటనకు వచ్చేసరికి నేరుగా పోలీసులనే రంగంలో దింపి ఆంక్షలు పెట్టి పర్యటన అడ్డుకునే ప్రయత్నం ప్రభుత్వమే చేసింది. అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తే ఇక్కడ ప్రభుత్వం అలాంటి ప్రయత్నానికి పూనుకుంది. 2 చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డికి జన ప్రవాహాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదని తేట తెల్లమైపోయింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇంత వేగంగా వెంటనే కార్యక్రమాలకి, చాలా దూకుడుగా పర్యటనలకి ప్రయత్నం చేయడం వెనక అసలు కారణం ఏంటి? మరొక గేరు మార్చినట్టుగా భావించాలా? ఆయన తన కార్యాచరణని వేగవంతం చేస్తున్నట్టుగా లెక్కలేయాలా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తుంది. కేవలం పర్యటనలు చేయడమే కాదు, పర్యటనలు ముగిసిన వెంటనే మళ్ళీ మీడియా సమావేశాలు కూడా పెడుతూ ప్రభుత్వం మీద దూకుడుగా వ్యవహరించే ప్రయత్నానికి సిద్ధమవుతున్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాన్ని మరింత పదును పెడుతున్నటువంటి ప్రణాళికలో భాగంగా చేస్తున్నట్టు కనిపిస్తుంది. భవిష్యత్తులో మరింత వేగంగా ప్రజా సమస్యల మీద, ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లోనూ ఆయన కదిలేదానికి అవకాశం ఉంది అనేదానికి ఇది ఒక సంకేతంగా కనిపిస్తుంది. ఏకంగా సత్తెనపల్లిలో అయితే రెంటపాళ్లలో ఏడాది క్రితం మరణించినటువంటి తన పార్టీ కార్యకర్త విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన చాలా పట్టుదలగా పూనుకున్నారు. ప్రభుత్వం ఆంక్షలు పెట్టినా, పోలీసులు ససేమిరా అంటున్నా, అనేక చోట్ల అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని తెలిసిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వెనకడుగు వేసిన దాఖలాలు లేవు. తాను ముందుకే వెళ్తాను అన్నట్టుగా ఆయన తెగించి సాగారు. దానికి తగ్గట్టుగానే ఆ పార్టీ శ్రేణులు కూడా గుట్టలు, రాళ్ళు, పొలాలు అన్నింటినీ ఎదుర్కొంటూ కూడా ముందుకు సాగినటువంటి దృశ్యాలు మనం అంతా చూసాం. ఇదంతా వైఎస్ఆర్సీపీ తన కార్యాచరణను వేగవంతం చేయబోతుంది అనేటువంటి దిశలో ఒక సూచికగా మనమంతా భావించాల్సి ఉంటుంది. కేవలం ఇప్పటివరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా, దాంతోపాటుగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో చేసినటువంటి ఈ 2 పర్యటనలే కాకుండా భవిష్యత్తులో మరిన్ని సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఇదే రీతిలో టూర్లు వేసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక రచిస్తున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో గతంలో తాను ఎక్కడైతే దెబ్బతిన్నాడో ఆ ప్రాంతంలో కూడా ముఖ్యమైనటువంటి సమస్యను ఎంచుకుని ఇదే రీతిలో పర్యటనకు సిద్ధం కావాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో ప్రధానంగా కేంద్రీకరించి ఇలాంటి అంశాల మీద పర్యటనలకు సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా చెప్తున్నారు. మరి ఆయన ఎలాంటి అంశాల ద్వారా ఆయా ప్రాంతాల్లో ఎంట్రీ ఇస్తారు, అక్కడ కూడా ఎలాంటి స్పందన వస్తుంది అన్నది ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే వెస్ట్ ప్రకాశం కావచ్చు, పల్నాడు కావచ్చు, ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి చాలా గట్టి పట్టున్న ప్రాంతాలు. మొన్నటి ఎన్నికల్లో కొంతమేర కంగు తిన్నప్పటికీ తన పునాది ఏమాత్రం చెక్కు చెదరలేదు అనేటిది సాటేదానికోసం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నం 100% విజయవంతమైంది. ఇప్పుడు అదే పందాలో గోదావరి జిల్లాల్లో, ఉత్తరాంధ్రలో కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు పూనుకుంటే ఎలాంటి అంశాల మీద కదులుతారు, దానికి జనం నుంచి ఏ రీతిన స్పందన వస్తుంది, తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తనకు ఎక్కడ ఆదరణ తగ్గలేదు అనేటువంటి అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఏ మేరకు విజయవంతమవుతారు, ఇది రాజకీయంగా చాలా కీలకమైనటువంటి పరిణామం. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కథ రచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన వేస్తున్నటువంటి ఈ ప్రణాళిక, ఆయన చేయబోతున్నటువంటి ఈ ప్రయత్నాలు ఎలాంటి దిశలో సాగుతాయి, అది కూటమి ప్రభుత్వంలో ఏ మేరకు ప్రకంపనలు పుట్టించే దిశలో సాగుతుందన్నది ముఖ్యమైనటువంటి అంశం.